వెనిజులా విషయంలో అమెరికా అధ్యక్షుడు అన్నంత పని చేశారు. యుద్ధానికి ఏమాత్రం వెనకాడబోమని ప్రకటిస్తూ వచ్చిన ట్రంప్ చెప్పినట్టే దక్షిణ అమెరికా దేశంపై బాంబు దాడులతో విధ్వంసం సృష్టించారు. అంతేకాదు, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అమెరికా కస్టడీలోనే ఉన్నారని ప్రకటించి మరో బిగ్ షాక్ ఇచ్చారు. ఈ పరిణామాలతో లాటిన్ అమెరికా ఒక్కసారిగా హీట్ ఎక్కిపోయింది. వెనిజులాకు మద్దతుగా లాటిన్ అమెరికా దేశాలు ఏకమవుతున్నాయి. రష్యా, చైనా సైతం రంగంలోకి దిగడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైనట్టే. ఇంతకు లాటిన్ అమెరికాలో అసలేం జరుగుతోంది? వెనిజులాపై ఇంత సడన్గా ఎందుకు దాడి చేశారు? అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా రంగంలోకి దిగడం ఖాయమేనా? లెట్స్ వాచ్. అనంత పని చేసిన ట్రంప్ వెనిజులాపై భారీ ఎయిర్ స్ట్రైక్స్. హీటెక్కుతున్న లాటిన్ అమెరికా, రంగంలోకి రష్యా, చైనా. మూడో ప్రపంచ యుద్ధానికి ఈ దాడే ఆరంభం కాబోతోందా? ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ముగియలేదు. ముగుస్తుందో లేదో క్లారిటీ కూడా లేదు. యెమెన్ వేదికగా సౌదీ, యుఏఈ కత్తులు దూస్తున్నాయి. తైవాన్పై ఎనీ టైమ్ యాక్షన్ అనేలా వ్యవహరిస్తోంది డోటీ డ్రాగన్. గాజా యుద్ధం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ వీటిలో ఏ ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధ భయాలను రేకెత్తించలేదు. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభంలో ప్రపంచ యుద్ధ భయం వెంటాడినా అది ఆ రెండు దేశాలకే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం వరల్డ్ వార్ తప్పదనే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వెనిజులాపై అమెరికా చేసిన భీకర దాడులతో లాటిన్ అమెరికా యుద్ధక్షేత్రంగా మారిపోయింది. అవును, గత కొన్ని రోజులుగా వెనిజులాను విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెబుతూ వస్తున్న ట్రంప్ చెప్పినట్టే ఆ దేశ రాజధానిపై దాడులు చేయించారు. జస్ట్ బాంబు దాడులే కాదు, వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో తమ కస్టడీలోనే ఉన్నారంటూ మరో షాకింగ్ ప్రకటన కూడా చేశారు. ఈ పరిణామాలే వరల్డ్ వార్ 3ని ట్రెండింగ్ లోకి తెచ్చేసాయి. కానీ ఈ పరిణామాలు నిజంగా ప్రపంచ యుద్ధం దిశగా నడిపిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మొదట వెనిజులాలో అమెరికా ఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. వెనిజులా క్యాపిటల్ సిటీ కరాకాస్ లో అమెరికా సృష్టించిన విధ్వంసమే ఇది. కీలక సైనిక స్థావరాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. దాడుల సమయంలో కారకాస్ లో పుయర్టిట్యునా సైనిక స్థావరం, లా కార్లోటా విమానాశ్రయం పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్లో కమ్యూనికేషన్ సిగ్నల్ సైట్ సెరో ఎల్ వోల్కాన్, లాగ్వైరా ఓడరేవు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అమెరికా వైమానిక దాడులతో కరాకస్ లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ కూడా ఆటంకం ఏర్పడింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగరడంతో స్థానికులు ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. కారకస్ పై భారీ దాడి సంగతి బయటకు వచ్చిన గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ లో ఓ పోస్ట్ చేశాడు. అందులోనే వెనిజులాపై దాడులకు మించిన సంచలన ప్రకటన చేశారు. నికోలస్ మదురో, అతని భార్య అమెరికా కస్టడీలోనే ఉన్నట్టు ప్రకటించి ప్రపంచం మొత్తానికి షాక్ ఇచ్చారు. భీకర దాడి తర్వాత నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా బలగాలు కస్టడీలోకి తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటించారు. వారిద్దరిని బంధించి వెనిజులా నుంచి రహస్య ప్రదేశానికి తరలించినట్టు తెలిపారు. వెనిజులాపై భారీ స్థాయి దాడి చేశామని, మదురో దంపతులు ఇప్పుడు తమ అదుపులోనే ఉన్నారని ట్రంప్ స్పష్టం చేశారు. తమ అధ్యక్షుని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్స్ స్పందించారు. మదురో, ఆయన సతీమణి సజీవంగా ఉన్నారని తెలియచేసేలా ఆధారాలు ఇవ్వాలని అమెరికాను డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దాడుల్ని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది అమెరికా సామ్రాజ్యవాద చర్య అని, తమ దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని ఆరోపించింది. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ప్రజలంతా అమెరికా దుశ్చర్యను నిరసించాలని పిలుపునిచ్చారు. వెనిజులాలో ఉన్న అపారమైన చమురు, ఖనిజ సంపదను దోచుకునేందుకే ట్రంప్ ఈ కుట్ర చేశారని అక్కడి మంత్రులు విమర్శించారు. కట్ చేస్తే మరో లాటిన్ అమెరికా దేశం కొలంబియా ప్రెసిడెంట్ ఈ చర్యలపై తీవ్రంగా స్పందించారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ ఐక్యరాజ్య సమితి వెంటనే అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిపై చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. ఒక్క కొలంబియా అధ్యక్షుడే కాదు, అమెరికా చర్యపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వెనిజులాకు మిత్రదేశాలైన ఇరాన్, క్యూబా, రష్యా ఈ దాడుల్ని తప్పుబట్టే. ఒక దేశ అధ్యక్షుడిని ఇలా బంధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మండిపడ్డాయి. ఇక్కడే వరల్డ్ వార్ టెర్రర్ మొదలైంది. ఎందుకంటే చైనా, రష్యా, ఇరాన్ వెనిజులాకి చిరకాల మిత్రదేశాలు. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఈ దేశాల రంగంలోకి దిగే అవకాశాలను కొట్టిపారేయలేమని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆ మూడు దేశాలు అమెరికా పేరెత్తితేనే
భగ్గుమంటున్న పరిస్థితుల్ని గుర్తు చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికాపై పుతిన్ చాలా సీరియస్ గా ఉన్నారు. అటు తైవాన్ విషయంలో జిన్పింగ్ పరిస్థితి అంతే. ఇటు ఇరాన్ సుప్రీం ఖమేనీ సైతం ట్రంప్తో ఖబర్దార్ అంటున్నారు. ఆర్థిక సంక్షోభం వేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్ని ఇరాన్ అణిచేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్పై దాడికి సిద్ధంగా ఉన్నామని ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో వెనిజులాపై దాడిని చైనా, రష్యా, ఇరాన్లు చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ దేశాల సీన్లోకి వస్తే మాత్రం వరల్డ్ వార్ షురూ అయినట్టే. ఇదంతా సరే కానీ వెనిజులాపై ఈ రేంజ్ అటాక్ చేయాల్సిన అవసరం అమెరికాకు ఎందుకొచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ముందు నుంచి నికోలస్ మదురోను గద్దె దించాలని చూస్తున్నారు. మదురోను డ్రగ్ కార్టెల్స్ గా అధిపతిగా అభివర్ణిస్తున్నారు. కానీ అసలు నిజం అది కాదు. వెనిజులా చమురు సంపద కోసమే ఇదంతా. వెనిజులా 300 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలను కలిగి ఉంది. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. ఈ వనరులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వెనిజులా చమురు ఎక్కువగా హెవీ సోర్ క్రూడ్ రకానికి చెందినది. అమెరికాలోని గల్ఫ్ కోస్ట్ ప్రాంతాల్లోని అనేక చమురు శుద్ధి కర్మాగారాలు ఈ తరహా చమురును శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. అన్నింటికీ మించి వెనిజులా అమెరికాకు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి. సరఫరా సమయం కూడా తక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెనిజులా అమెరికా వశమైతే ఆ దేశ చమురు కష్టాలు తీరడమే కాదు, చమురు మార్కెట్ను శాసించే అవకాశం దొరుకుతుంది. అందుకే ఏదో రకంగా ఆ దేశాన్ని తన వశం చేసుకోవాలనేది ట్రంప్ ప్లాన్. అంతకుమించి వెనిజులాతో అమెరికాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పటికైతే మదురో తమ కస్టడీకి చిక్కడంతో వెనిజులాలో తమ సైనిక చర్య పూర్తయిందని యుఎస్ సెనేటర్ మైక్ లీ వెల్లడించారు. కానీ అంత ఈజీగా ఈ యుద్ధం ముగియదు.